ఒక చిన్న బాబు తుఫాన్లోకి ఎగురేసి తీసుకెళ్లారు. కానీ ఆ తుఫాన్ను తానే ఓడించాడు. ఎవరో కాదు, మన బాలకృష్ణుడు చేసిన అద్భుతం ఇది. ఈ స్టోరీ మీ మైండ్లో మెదలుతూనే ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఇంకా స్టార్ట్ కాకముందే ఓ చిన్న హెల్ప్ చేస్తారా? లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీ మధ్య మా ఎనర్జీ. గోకులం అంటే మనకి ఒక ప్రశాంతమైన పల్లె ఊరే గుర్తుకొస్తుంది కదా. అక్కడ చిన్నారులు ఆడుకుంటూ ఉంటారు. గోవులు, పాటలు, పల్లె సౌందర్యం అన్నీ సూపర్ కామ్. ఇలా అందరూ నార్మల్గా జీవిస్తున్న టైంలో ఒక భయంకరమైన అసురుడు వచ్చాడు. పేరు తృణావర్త. అతడు కంసుడి ఆజ్ఞతో వచ్చాడు. కృష్ణుడిని ఎలాగైనా చంపేయాలి అనిపించి ఇంకేమైందో తెలుసా? తన శరీరాన్ని గాల్లా మార్చేసి ఒక పెద్ద తుఫాన్లా మారిపోయాడు. ఈ వీడియో పూర్తి చేసిన తర్వాత దీన్ని కూడా చూడండి. వెంటనే గోకులం మొత్తం ధూళి పొగతో నిండిపోయింది. ఎవరికి ఏమీ కనిపించలేదు. అలాంటి గందరగోళంలో బాలకృష్ణుడిని ఎగురబొట్టి పైకి తీసుకెళ్లాడు. కానీ ఈ తుఫాను దేవుడికి ఎదురుపడిందంట. ఎగురుతున్న తృణావర్తకు ఒక్కసారిగా చాలా వెయిట్ ఫీల్ అయింది. ఏం జరిగిందో తెలుసా? చిన్న బిడ్డ అనుకున్న కృష్ణుడు తన అసలైన బలం చూపించాడు. తృణావర్త మెడను బలంగా బిగించి పట్టుకున్నాడు. తీవ్రమైన ఒత్తిడితో రాక్షసుడికి ఊపిరే ఆగిపోయింది. అంతే, తుఫాన్లా వచ్చిన వాడు భూమిపై గడ్డకట్టిన శవంలా పడిపోయాడు. తన శరీరం చిమ్మలైపోయింది. కానీ కృష్ణుడు మాత్రం స్మైలింగ్ ఫేస్తో భూమి మీద చక్కగా కూర్చున్నాడు. అందరూ షాక్ అయ్యారు. యశోదమ్మ హార్ట్ అయిపోయిందేమో అనుకుని భయపడి పరుగెత్తింది. కానీ తన బాబు బాగానే ఉందని చూసి కన్నీళ్లు కాచేసింది. అందరూ ఒకటి మాట అంటున్నారు, ఈ బాబు సాధారణ వాడి కాదు. ఇది ఒక్క కథే కాదు ఫ్రెండ్స్. చెడు శక్తులు ఎంత శక్తివంతమైనవైనా సరే దేవుడి దయతో వాటిని ఎదుర్కొనొచ్చు. కృష్ణుడు చిన్ననాటి నుంచే అసురులను నశింపజేస్తూ భక్తులను కాపాడుతూ వచ్చాడు. ఈ స్టోరీ మనకి కవరేజ్ కూడా ఇస్తుంది. మన బలం మనకు తెలుసుంటే ఏదైనా ఫేస్ చేయగలం. మీకు ఈ కథ నచ్చిందా? అయితే వెంటనే ఈ వీడియోకి లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్లకు ఇలాంటి డివైన్ స్టోరీస్ తెలుసుకోవాలి కదా. మరి ఇలాంటివే మరిన్ని ఎపిసోడ్లు రావాల్సిందంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు మిస్ అవ్వకండి.